నమస్తే, నేను మీ అంజయ్ యాదవ్ అగ్నమణి. వెల్కమ్ టు హైరా ప్రాపర్టీ. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏదైతే ఉందో శంకర్పల్లి హైవేలో ఉన్నటువంటి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ దగ్గరలో ఉన్నాం. తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో కొత్తగా నిర్మాణం అవుతున్నటువంటి ఒక బ్యూటిఫుల్ లేఅవుట్ మీకు ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ తోటి, గంభీరమైన ఆర్చ్ తోటి, ఒక రాజ్ మహల్కి వెళ్ళే ఆర్చ్ ఉన్నటువంటి ఉంది ఈ ఆర్చ్ అనమాట. ఇలాంటి ఒక లేఅవుట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. ఈ లేఅవుట్ సంబంధించినటువంటి ఓవర్వ్యూ వచ్చేసి కంప్లీటెడ్గా ఇది 23 ఎకర్స్లో ఈ లేఅవుట్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ లేఅవుట్ని డెవలప్ చేస్తున్న కంపెనీ లేఅవుట్ ఏంటంటే గ్రీన్ స్వింగ్ అనమాట. ఈ లేఅవుట్ అవన్నీ గ్రీన్ స్వింగ్ లేఅవుట్ అనమాట. కంప్లీటెడ్గా గేటెడ్ కమ్యూనిటీ, DTCP అప్రూవ్డ్ అండ్ రేరా అప్రూవ్డ్ తోటి బ్యాక్ ఎండ్లో కనిపిస్తున్న రిసార్ట్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 10,000 SFT తోటి రిసార్ట్ ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఈ లేఅవుట్ ని డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట. కంప్లీట్ అప్రోచ్ రోడ్ వచ్చి 60 ఫీట్ అప్రోచ్ రోడ్ ని డెవలప్ చేస్తున్నారు. అలాగే ఇంటర్నల్ లో 40, 33 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ని డెవలప్ చేస్తున్నారు అనమాట. ఇందులో ఒక బ్యూటిఫుల్ పార్క్స్ ని డెవలప్ చేస్తున్నారు. అలాగే ఈ రోడ్ వచ్చేసి ఇక్కడ నుంచి శంకర్పల్లి టు మోహన్పేట రోడ్ వస్తుంది కదా, ఆ రోడ్ శంకర్పల్లి మోహన్పేట రోడ్ వెళ్తున్నట్టు దగ్గర వెనకదల దగ్గర లెఫ్ట్ తీసుకుంటే ఈ రోడ్ ఉంటుంది అనమాట. ఈ రోడ్ కంప్లీట్ తెలంగాణ మొబిలిటీ వాళ్ళకి అప్రోచ్ రోడ్ అనమాట. తెలంగాణ మొబిలిటీ వాళ్ళకి వెళ్తున్నటువంటి ఏదైనా రోడ్ ఉందంటే అది ఇదే రోడ్ అనమాట. తెలంగాణ మొబిలిటీ వ్యాలీకి వెళ్ళేటువంటి రోడ్ ఫేసింగ్ ఆనుకునే ఈ లేఅవుట్ ఉండడం జరుగుతుంది. రోడ్ కూడా చూస్తున్నారుగా, తెలంగాణ మొబిలిటీ వ్యాలీ కోసం అని బ్యూటిఫుల్ కొత్త రోడ్డు కన్స్ట్రక్ట్ చేశారు. ఆ రోడ్ ఫేసింగ్ ఆనుకొని ఈ లేఅవుట్ ఉండడం జరుగుతుంది. లోపలికి వెళ్ళి ఈ లేఅవుట్ లో ఇది వచ్చేసి క్లబ్ హౌస్ కమ్ రెస్టారెంట్ అనమాట. ఇందులో 7 గెస్ట్ రూమ్స్ ఉంటాయి, అలాగే రెస్టారెంట్ ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ గా ఈ రెస్టారెంట్ డెవలప్ చేస్తున్నాను. కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అలాంటి ఒక రెస్టారెంట్ ఉన్నటువంటి ఈ లేఅవుట్ అనమాట. ఇది అప్రోచ్ రోడ్. ఈ అప్రోచ్ రోడ్ ఇది గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, ఈ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ 60 ఫీట్ అప్రోచ్ రోడ్. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా మనకి ఇక్కడ ఉంది చూడండి. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంది. అక్కడ చూస్తే మనకి ఈ లేఅవుట్ లో ఇది ఇడెన్ గార్డెన్ అని ఒక బ్యూటిఫుల్ గా ఇడెన్ గార్డెన్ డెవలప్ చేస్తున్నారు అనమాట. ఇందులో వచ్చేసి మనకు హల్దీ ఫంక్షన్స్ కానీ థియేటర్ విధంగా కూడా ఈ పార్క్ ను డెవలప్ చేసే విధంగా అన్ని పార్టీస్ చేసుకునే విధంగా మంచి ప్లేస్ అనమాట. అకేషన్ చేసుకునే విధంగా ఇక్కడ బాగుంటుంది చూడండి. ఎంత బ్యూటిఫుల్ గా డెవలప్ చేశారనమాట. అక్కడ రెస్టారెంట్ ఉంటుంది, ఇక్కడ పార్టీస్ చేసుకోవచ్చు. అటువైపు సిట్టింగ్ గ్యారేజ్ కూడా ఉన్నాయి, పర్గోలాస్ ఉన్నాయి. బ్యూటిఫుల్ గా గార్డెనింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ లేఅవుట్ లో. ఇంకా ఇందులో ఈ యొక్క ఇడెన్ గార్డెనే కాదు, ఇడెన్ గార్డెన్ తో పాటు చాలా గార్డెన్స్ కూడా ఉన్నాయి ఇందులో. అడిషనల్ గా వచ్చేసి ఇడెన్ గార్డెన్, సన్ స్పోర్ట్ గార్డెన్ అని, అలాగే కోజీ గార్డెన్, బ్లిస్ గార్డెన్ అని మిగతా గార్డెన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా వెళ్ళి చూద్దాం. ఈ లేఅవుట్ లో ఇది వచ్చి సన్ స్పోర్ట్ గార్డెన్ అనమాట. ఇందులో ఇడెన్ గార్డెన్, సన్ స్పోర్ట్ గార్డెన్, బ్లిస్ గార్డెన్ అనేవి డిఫరెంట్ గా లేఅవుట్ లో పార్క్స్ డెవలప్ చేయడం జరిగింది అనమాట. ఈ సన్ స్పోర్ట్ గార్డెన్ పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. చలో. అది ఇక్కడ కంప్లీట్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. సిట్టింగ్ గ్యారేజ్ కూడా ఉన్నాయన్నమాట. ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఇందులో డెవలప్ చేయడం జరిగింది అనమాట. జిమ్ కూడా ఉంది ఇక్కడ చూడండి. జిమ్ కూడా ఉంది. చిన్న చిల్డ్రన్స్ ఆడుకోవడానికి మంచి ప్లే ఏరియా ఉంది. బ్యూటిఫుల్ గా ప్లే ఏరియా ఉంది. బాస్కెట్బాల్ కోర్టు అన్ని కూడా ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది అనమాట. అటువైపు ఫుట్బాల్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు కానివ్వండి, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి, ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ బ్యూటిఫుల్ గా ఈ లేఅవుట్ లో ఇవ్వడం జరిగింది. బాల్ కోర్టు కూడా ఉంది ఇక్కడ. ఎంత బ్యూటిఫుల్ గా ఈ లేఅవుట్ డెవలప్ చేశారు అనమాట. ఇది ఈ లేఅవుట్ సంబంధించినటువంటి సన్స్పోర్ట్ గార్డెన్ సంబంధించినటువంటి బ్యూటిఫికేషన్. నెక్స్ట్ మనం బ్లిస్ గార్డెన్ కి వెళ్దాము. అందులో కూడా ఎలా డెవలప్మెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఇది ఈ లేఅవుట్ లో వచ్చి బ్లిస్ గార్డెన్ అనమాట. ఇందాక చూసాం ఇడెన్ గార్డెన్, సన్స్పోర్ట్ గార్డెన్, బ్లిస్ గార్డెన్ అని ఉన్నాయి. బ్లిస్ గార్డెన్ ఒక స్పెసిఫికేషన్ ఏంటంటే ఇందులో 23 హెర్బల్ ప్లాంట్స్ తోటి మనకి హెల్త్ కు అవసరమైనటువంటి హెర్బల్ ప్లాంట్స్ తోటి ఈ బ్లిస్ గార్డెన్ డెవలప్ చేయడం జరిగింది అనమాట. ఈ బ్లిస్ గార్డెన్ లోపల ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇదంతా కంప్లీట్ 23 హెర్బల్ ప్లాంట్స్ తోటి డెవలప్ చేసే స్టార్ ఆకారం లోపల కంప్లీటెడ్ గా ఉంటుంది. స్టార్ ఆకారం లోపల ఈ గార్డెన్ డెవలప్ చేశారు. 23 హెర్బల్ ప్లాంట్స్. ఇదిగోండి ఇక్కడ రండి. 23 హెర్బల్ ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ కూడా మన హెల్త్ కి అవసరమైనటువంటి ప్రతి ఒక్క హెర్బల్ ప్లాంట్ ఇందులో డిజైన్ చేయడం జరుగుతుంది. ఇందులో కంప్లీట్ మొత్తంగా 23 హెర్బల్ ప్లాంట్స్ ఉంటాయి. బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ గార్డెన్. బ్లిస్ గార్డెన్ అంటారు దీన్ని అనమాట. కంప్లీటెడ్ గా బ్లిస్ గార్డెన్ లో ఇలా ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ మనకు చూడండి కంప్లీట్ ఓవర్ వ్యూ చూసే విధంగా, సైట్ మొత్తం చూసే విధంగా కూడా మనకు ఒక సిట్టింగ్ గ్యారేజ్ కూడా, టాప్ లో సిట్టింగ్ గ్యారేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇది సంబంధించినటువంటి ఏవైతే పార్క్స్ ఉన్నాయో పార్క్స్ సంబంధించిన డెవలప్మెంట్స్. తర్వాత మనం ఈ లేఅవుట్ సంబంధించిన ప్రాజెక్ట్ హైలైట్స్, లొకేషన్ హైలైట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. చలో.
ఇప్పుడు ఈ లేఅవుట్ సంబంధించిన ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసి కంప్లీట్ గా మనం స్టార్టింగ్ లో చూసాం, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్ట్స్ తోటి బ్యూటిఫుల్ గా లేఅవుట్ డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఈ లేఅవుట్ సంబంధించి కంప్లీటెడ్ గా ఒక బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ కమ్ రిసార్ట్ ని డెవలప్ చేస్తున్నారు. అక్కడ ఇందాక చూపించినటువంటి అయితే బ్లిస్ గార్డెన్, సన్ స్పోర్ట్ గార్డెన్, ఇడెన్ గార్డెన్స్ అన్ని కూడా బ్యూటిఫుల్ గా ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చేసి కంప్లీట్ 60 ఫీట్ అప్రోచ్ రోడ్ ఉంటుంది, ఇంటర్నల్ గా 40 and 33 ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫుట్ పాత్స్ కూడా బ్యూటిఫుల్ గా డెవలప్ చేయడం జరిగింది అనమాట. ఇలాగే వచ్చేసి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అంతా కూడా కంప్లీట్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ హార్వెస్టింగ్ బిట్స్ ఇవ్వడం జరిగింది. బ్యూటిఫుల్ గా ప్రతి ప్లాట్ కి వాటర్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది. అలాగే ఇక్కడ బ్యాక్ ఎండ్ లో కూడా కన్స్ట్రక్షన్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, అక్కడ కూడా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కంప్లీటెడ్ గా ఈ లేఅవుట్ లో హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తూ ఉన్నారు. అలాంటి కన్స్ట్రక్షన్ చేసుకునే యాక్టివిటీ కూడా ఈ లేఅవుట్ లో జరుగుతుంది. ఇందులో మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 400 స్క్వేర్ యార్డ్స్ నుంచి 1200 స్క్వేర్ యార్డ్స్ వరకు ఇందులో మినిమం ప్లాట్ సైజెస్ ఉంటాయి. బోర్వెల్స్ ఉంటాయి, కామన్ వాటర్ స్టోరేజ్ ఉంటుంది, ల్యాండ్స్కేప్ పార్క్స్ ఉంటాయి, వాకింగ్ ట్రాక్స్ నుండి ఈ లేఅవుట్ డెవలప్ చేయడం జరిగింది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, స్పోర్ట్స్ ఏరియా ఉంటుంది, ఫ్రూట్ ప్లాంటేషన్ ఉంటుంది, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఉంటాయి, కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది, పిక్చర్ వ్యూ పాయింట్ అండ్ మోర్ కూడా ఈ లేఅవుట్ లో ఇవ్వడం జరిగింది అనమాట. అలాంటి ఒక బ్యూటిఫుల్ లేఅవుట్ ఇది. దీనికి సంబంధించిన లొకేషన్ హైలైట్స్ ఏంటంటే, ఇది కోకాపేటకు జస్ట్ 40 కిలోమీటర్ డిస్టెన్స్ లోపల, కోకాపేట నియోపోలిస్ లేఅవుట్ కి నియోపోలిస్ కి 40 కిలోమీటర్ డిస్టెన్స్ లోపల ఈ లేఅవుట్ ఉండడం జరుగుతుంది. అలాగే ఇవాళ ఉన్నటువంటి హైదరాబాద్ కి తలమానికంగా డెవలప్ అవుతున్నటువంటి ఐటీ కారిడార్ అయితే ఉందో, కోకాపేట, గచ్చిబౌలి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, నానక్రామ్ కూడా నార్సింగ్ ఏరియాలో అయినటువంటి అన్ని ఐటీ కారిడార్స్ అన్నిటి కూడా చాలా దగ్గరలో జస్ట్ 40 కిలోమీటర్ డిస్టెన్స్ లోపలనే ఈ లేఅవుట్ ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్, గత గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ప్రెస్టేజియస్ గా డెవలప్ చేసినటువంటి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ క్లస్టర్ ని కూడా ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. 2400 ఎకరాల్లో ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్నోవేషన్ క్లస్టర్ డెవలప్ చేస్తున్నారు. అలాంటి ఇన్నోవేషన్ క్లస్టర్ పక్కనే ఉంటుంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఇన్నోవేషన్ క్లస్టర్ ఉంటుంది అనమాట. ఇవాళ హైదరాబాద్ కు ఒకప్పుడు 30 years బిఫోర్ ఏదైతే ఐటీ రెవల్యూషన్ వచ్చిందో, అలాగే ఇప్పుడు మన హైదరాబాద్ కి ఇంకొక రెవల్యూషన్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్నోవేషన్ క్లస్టర్స్ రూపంలో ఇంకో కొత్త రెవల్యూషన్ రాబోతుంది. అలాంటి ఇన్నోవేషన్ క్లస్టర్ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్నోవేషన్ క్లస్టర్ కి దగ్గరలోనే ఈ లేఅవుట్ ఉండడం జరుగుతుంది. అలాగే ఇటు ఏదైతే మనకు శంకరపల్లికి కానివ్వండి, శంకరపల్లికి 15 minutes డిస్టెన్స్ లోపల శంకరపల్లికి రీచ్ అయిపోవచ్చు. ఇటు సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గరలోనే ఉంటుంది, ఇటు వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ కూడా దగ్గరలోనే ఉంటుంది. అలాగే ఏదైతే మన పటాన్చెరుకి జస్ట్ ఒక 40 కిలోమీటర్ డిస్టెన్స్ లో పటాన్చెరు ఉంటుంది. సంగారెడ్డికి అన్ని ఏరియాలకు నియర్ బై ఏరియాలోనే ఉంటుంది. ఏదైతే ముందున్నటువంటి శంకరపల్లి ఇన్సైడ్ ప్రాంతమైనటువంటి గోల్డెన్ ట్రయాంగిల్ లో ఉంటుంది, దాని కూడా దగ్గరలోనే ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా నియర్ బై ఏరియాలోనే ఉంటుంది. అన్నిటికీ సూటబుల్ అయ్యే ఏరియాలో ఈ లేఅవుట్ ఉండడం జరుగుతుంది. మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఒక బ్యూటిఫుల్ గా మంచి నీట్ గా డెవలప్మెంట్స్ ఉన్నటువంటి ఒక లేఅవుట్ కోసం చూసినట్లయితే అలాంటి ఒక మంచి లేఅవుట్ ఇది అనమాట. శంకరపల్లి టు మోహన్పేట రోడ్ లో వెనకతల దగ్గర మొబిలిటీ వ్యాలీకి ఆనుకొనే ఈ లేఅవుట్ ఉండడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే డిస్ప్లేలో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.